బాబాయ్ ఏమన్నా 1995 మన డేట్ ఆఫ్ బర్త్ ఇయర్ అది. హెయిర్ పిన్ బెండ్ కోస్ట్లో ఇక్కడ 14 ఉన్నాయట హెయిర్ పిన్ బెండ్స్. ఇక్కడ ఒక డ్రోన్ షాట్ వేసుకుందాం. ఇంకా బాగా సముద్రమే పైన అయితే. So, hi friends, good morning everyone. This is Nahendra here and welcome back to my YouTube channel Rider VNP. ఈరోజు డే 4 మనమైతే మెట్టుపాలెం దగ్గర ఉన్నాం. ఇక్కడ నుంచి ఊటీ జస్ట్ ఒక 50 కిలోమీటర్స్. ఫుల్ ఆన్ ఘాట్ సెక్షన్ ఉంది. సో నైట్ మెట్టుపాలెం వచ్చేసరికి 9 అయిపోయింది. సో ఇక్కడే రూమ్ తీసుకున్నాం. మెయిన్ ఊటీకి వెళ్ళకపోనికి రీజన్ ఏంటంటే ఘాట్ సెక్షన్ ఉంది, ప్లస్ మనకి వెళ్ళే దారిలోనే మంచి మంచి వ్యూ పాయింట్స్ ఉన్నాయి. సో నైట్ టైం మిస్ అయిపోతాం కదా అని చెప్పి నైట్ ఇక్కడ మెట్టుపాలెంలో స్టే చేసినాం. సో ఇప్పుడు టైం 7 ఏమో అవుతుంది. ఫుల్ ఆన్ ఘాట్ సెక్షన్ ఉంది. సో ఘాట్ సెక్షన్ రైడ్ చేసుకుంటూ మంచి మంచి వ్యూ పాయింట్స్ ఉన్నాయి, అవి చూసుకుంటూ వెళ్ళిపోదాం. అండ్ ఊటీలో కొన్ని ప్లేసెస్ అయితే సెలెక్ట్ చేసి పెట్టినా. సో ఆ ప్లేసెస్ని అయితే వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం పదండి. ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయినాం. సో లగేజ్ మౌంట్ చేసినామంటే ఇంకా స్టార్ట్ అయిపోవడమే. సో ఇది మన రైడ్లో డే 4 ఊటీ ప్లేస్. సో ఈరోజు వీలైతే ఊటీలోనే స్టే చేద్దాం. చేసి రేపు ఊటీ నుంచి ఇంకో మంచి ప్లేస్కి అయితే వెళ్ళబోతున్నాం. అది తర్వాత బ్లాగ్లో చూద్దాం. ఇప్పుడైతే ఊటీని ఎక్స్ప్లోర్ చేద్దాం పదండి. ఇంకా మెట్టుపాలెంలో మనం తీసుకున్న రూమ్ ఇది. ఇది సిటీ అవుట్కట్స్లో తీసుకున్నాం. సో ఈ కబోర్డ్ బాగానే ఉంది. డాటా బ్యాకప్ పెట్టేసినాం. అండ్ టీవీ కూడా ఉంది. వెస్ట్రన్ బాత్రూమ్ అది. అండ్ లగేజ్ అంతా ఇక్కడ పెట్టేసినాం కింద. అండ్ మన బైక్స్ అక్కడ ఉన్నాయి. సో ఈ రూమ్ కాస్ట్ వచ్చేసి నాన్ ఏసీయే, అంటే ఏసీ ఇదేమో 2000, ఏసీ 2500, ఏసీ 2500. ఇది మాత్రం నాన్ ఏసీ 1500 అంట. మనం ఇట్లా ట్రావెలర్స్ యూట్యూబర్స్ అది అని చెప్తే మనకు 500 డిస్కౌంట్ ఇచ్చిండు. 1000కి వచ్చింది నాన్ ఏసీ రూమ్. మామూలుగా ఇక్కడ రిసార్ట్లు ఉన్నాయి, అన్నీ మినిమం 2000 ఉన్నాయి నాన్ ఏసీ. ఏసీ అయితే 3000, 3500 అట్లున్నాయి. సో కొంచెం రీజనబుల్ అయితే మనకి మెట్టుపాలెం అవుట్కట్స్లో దొరికింది. ఇంకా సిటీలో ఇంకా చీప్ అండ్ బెస్ట్ ఉంటాయంట, కానీ అన్ని లార్జ్లు ఉంటాయంట. సో మనమైతే ఒక చిన్న హోటల్లో తీసుకున్నాం. ఇది లైక్ 3 స్టార్ హోటల్ లెక్క అన్నట్టు. సో మాకైతే మంచి రీజనబుల్ రేట్లోనే దొరికింది ఈ హోటల్ అయితే. సో నేనైతే సజెస్ట్ చేస్తాను, ఊటీకి వెళ్ళే ముందు ఇక్కడ ఉండాలనుకుంటే ఇక్కడ ఉండొచ్చు. మెయిన్ ఏంటంటే మెట్టుపాలెం నుంచి ఊటీకి మనం టాయ్ ట్రైన్లో కూడా వెళ్ళొచ్చు. అది టైమింగ్స్ ఉన్నాయి. ఆ టైమింగ్స్ కూడా నేను కింద వేస్తా చూడండి. సో మామూలుగా బైక్ రైడ్ కాకుండా ఎవరైనా ఊటీ ఎక్స్ప్లోర్ చేయడానికి వస్తే ఇట్లా టాయ్ ట్రైన్లో కూడా మనం ఊటీకి వెళ్ళిపోవచ్చు మెట్టుపాలెం నుంచి. సో అందుకోసం అని చెప్పి చాలామంది ఇక్కడనే స్టే చేసి బై ట్రైన్ వెళ్ళిపోతారంట. అది కూడా ఒక ప్లస్ పాయింట్ ఉంది అన్నట్టు మెట్టుపాలెంలో స్టే చేస్తే. లేదంటే పైన కున్నూరు నుంచి ఊటీకి కూడా వెళ్ళొచ్చు. పైన కూడా టాయ్ ట్రైన్ 2 స్టేషన్లు ఉంటాయి, అక్కడ కూడా ఎక్కచ్చు. అంటే ఊటీ నుంచి కున్నూరు నుంచి ఊటీకి. బట్ ఆ ట్రైన్ టైమింగ్స్ అన్నీ డిఫరెంట్ ఉన్నాయి. వాటికి బిఫోర్ అంటే ట్రైన్ టైం కంటే హాఫ్ అన్ అవర్ ముందు పోయి స్టేషన్లో ఉంటేనే మనకు టికెట్స్ దొరుకుతాయి. లేదంటే ఐఆర్సిటీసీలో కూడా బుక్ చేసుకోవచ్చు అంట. సో అది మ్యాటర్. సో మీరు కనుక ఊటీ వస్తే ఖచ్చితంగా టాయ్ ట్రైన్ని మిస్ చేయకండి. టాయ్ ట్రైన్ జర్నీ ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేయండి. మేము కూడా ట్రై చేస్తాం, పాసిబుల్ ఉంటే చేద్దాం, లేకుంటే మాత్రం లైట్. ఇంకా సో ఇప్పుడు లగేజ్ మౌంట్ చేసి ఇంకా రైడ్ని స్టార్ట్ చేద్దాం. బ్రో థ్యాంక్ యూ. మనకి రూమ్ చాలా బడ్జెట్లో ఇచ్చాడు యూట్యూబర్ అని చెప్పగానే. సో థ్యాంక్ యూ బ్రో. ఆయనే ఓనర్. ఇవి మన రూమ్స్. అది మా రూమ్. పైన కూడా ఉన్నాయి రూమ్స్. ఇందులో హోటల్ కూడా ఉంది. నైట్ డిన్నర్ అలానే చేస్తాం. డిన్నర్ మాత్రం యావరేజ్, కానీ రూమ్ మాత్రం సూపర్ ఉంది. సో లెట్స్ గో టు లగేజ్ అంతా ప్యాక్ చేసినాం. ఇంకా లెట్స్ గో టు ఊటీ. థ్యాంక్ యూ బ్రో వన్స్ అగైన్. Thanks for coming. యా. టైం 9 అవుతుంది. 7కి లేస్తే 9కి స్టార్ట్ అవుతున్నాం.
ఇట్లా చేంజ్. సో లెట్స్ గో టు ఊటీ. వెదర్ అయితే చాలా కూల్ ఉంది, వర్షం పడేటట్టు కనిపిస్తుంది, బట్ ఎట్లుంటుంది ఏందో తెలియదు. బాబా ఏమన్నుంది ఆ వ్యూ, మన రూమ్ నుంచి కనిపించలే కానీ క్రాక్ ఉంది అసలు వ్యూ. కొంచెం మౌంటైన్తో చూస్తలే నేను, రూమ్ నుంచి కిలోమీటర్కు రాలేగా బ్రో. అసలు సూపర్ ఉంది వ్యూ. ఇప్పుడు మనం ఈ మౌంటైన్స్ అన్నీ ఎక్కాలి, ఫుల్ అండ్ ఘాట్ సెక్షన్. ఇక రూమ్ నుంచి కిలోమీటర్ కూడా రాలే. మనోడు ఇక్కడ డ్రోన్ ఎగిరేద్దామంటాడు. బాబాయ్ ఏమన్నా కదా. ఒకసారి ఎదురుగా లొకేషన్ చూడండి, అసలు సూపర్ ఉంది. మౌంటైన్స్ ఏం కనిపించట్లే, మొత్తం మబ్బులతో నిండిపోయింది. అసలు ఏరియా సూపర్ ఉంది, నేచర్. అండ్ ఇక్కడ ఒక చిన్న బ్రిడ్జ్, అండ్ ఇక్కడ టోల్ గేట్ కూడా ఉన్నట్టుంది. బైక్స్కి అయితే ఏం టోల్ లేదు, కానీ కార్లకు, 4 వీలర్కి, ఎబో వెహికల్స్కి టోల్ ఉంది. అది లోకల్ టోల్ ప్లాజా అనుకోండి ఇంకా. సో మనకైతే ఇక్కడ నుంచి ఇక ఘాట్ సెక్షన్ స్టార్ట్ అవబోతుంది. సో ఇక్కడ నుంచి మొత్తం ఘాటే. ఇంకా లొకేషన్స్ మాత్రం చాలా బాగున్నాయి ఊటీకి వెళ్ళే దారిలో. మొత్తం మనం 36 కిలోమీటర్స్కి వెళ్ళాలి. ఫస్ట్ అయితే ఒక వ్యూ పాయింట్కి వెళ్తున్నాం, ఊటీకి కాకుండా. ఊటీకి ముందే డాల్ఫిన్ నోస్ అని వ్యూ పాయింట్ ఉంటుంది. సో ఆ వ్యూ పాయింట్కి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ పైకి ఎక్కాలి మనం. ఇంకా డాల్ఫిన్ నోస్ అండ్ ఇంకోటి రాక్, ఏదో రాక్ వ్యూ, లంబా రాక్ అనేది ఉంది. అక్కడికి వెళ్ళి అది చూసుకొని తర్వాత ఊటీలో కొన్ని ప్లేసెస్ చూడాలి ఇంకా మనం. ఎక్సలెంట్. బాబా ఏమన్నా ఉందా వ్యూ ఆ ఫాగ్తోని. బాబా లెఫ్ట్ సైడ్ చూడండి, లొకేషన్ అదిరిపోయింది అసలు. పైన మౌంటైన్ కనిపించట్లే ఆ ఫాగ్తో. సూపర్ ఉంది ఊటీ జర్నీ. చూడండి ఎంత ఘోరంగా ఉందో. ఈ నైట్ ఈ ఘాట్ ఎక్కాలంటే మనకు దోలు తీరిపోవు, ప్లస్ మన ఫాగ్ లైట్స్ చక్కగా వస్తలేవు. సో అందుకని చెప్పి నైట్ ఎక్కలేం. ఇంకో మెయిన్ రీజన్ ఏంటంటే మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయి మనం ఘాట్ ఎక్కేటప్పుడు. ఆ వ్యూ పాయింట్స్ మిస్ అవ్వద్దు అని చెప్పి ఇక నైట్ రెస్ట్ తీసుకున్నాం. ఎప్పుడైనా ఇట్లాంటి ప్లేస్కి వచ్చినప్పుడు డైలీ ఎక్స్ప్లోర్ చేయాలి, నైట్ ఏముండదు చూడడానికి కూడా. అండ్ నైట్ రైడ్ కొంచెం డేంజర్ అనుకోండి, ఘాట్ సెక్షన్లో కొద్దిగా ఎటన్నా అటు ఇటు మిస్ అయింది అనుకోండి, ఇంకా అంతే సంగతులు. బాబా సూపర్ ఉంది నేచర్లో ఈ రైడ్. హెయిర్ పిన్ బెండ్ కోస్ట్లో ఇక్కడ 14 ఉన్నాయట హెయిర్ పిన్ బెండ్స్. 4th ఎక్కుతున్నాం మనం ఇప్పుడు. కొల్లి హిల్స్ ఎక్కినాం కదా, సేమ్ అట్లనే ఎక్స్ట్రీమ్ ఘాట్. మాన్సూన్ రైడ్ లెక్క కనిపిస్తుంది నాకైతే ఇది.
ఇక్కడ ఒక డ్రోన్ షాట్ వేసుకుందాం ఇంకా. డ్రోన్ షాట్ అదిరిపోయింది కదా ఇక్కడ. సో ఇంకా ముందుకెళ్తున్న కొద్దీ ఇంకా డ్రోన్ షాట్లు వస్తాయి. సూపర్ సూపర్ లొకేషన్లు కూడా ఉన్నాయి. ఎంత డేంజరస్గా ఉంది. మెయిన్ ఏంటంటే దీని మీద వాటర్ పడి అంత తడిగా ఉండి స్కిడ్ అవుతుంది అన్నట్టు వెహికల్స్. సో జాగ్రత్తగా వెళ్ళాలి. సో ఇంకా మన బ్లాగ్లో ముందు ఇంకా మంచి మంచి డ్రోన్ షాట్లు వస్తాయి. సో ఈ సిరీస్ మొత్తం తప్పకుండా చూడండి. కన్యాకుమారి రైడ్ సిరీస్ అంతా సూపర్ అంటే సూపర్ డ్రోన్ షాట్లు ఉంటాయి. ఇంకా కొడైకెనాల్, మున్నార్, కన్యాకుమారి సూపర్ ఉంటాయి. ఎలిఫెంట్ క్రాసింగ్ జోన్ అంట. ఇక్కడ ఎలిఫెంట్స్ కూడా ఉంటాయంట. మనమైతే ఊటీకి రావడం ఇదే ఫస్ట్ టైం అనుకోండి. ఏదైనా ఒక ఎనిమల్ కనిపించినా బాగుండు మనకి, ఇంత దూరం కష్టపడి వచ్చినందుకు. ఇక్కడ ఎలిఫెంట్లు ఎడిపోతాయి, అసలు ఎటు నుంచి ఎడిపోతాయి. గోస్ట్లో 1995 మన డేట్ ఆఫ్ బర్త్ ఇయర్ అది. కరెక్ట్ మన బైక్ 11,995 కిలోమీటర్స్ కంప్లీట్ చేసుకుంది. 1195 May 11th 1995 నా బర్త్డే డేట్ వచ్చేసింది. మేము 5th month, 11th ఏమో నా బర్త్డే డేట్ 1995. సూపర్ కదా ఇది. 11th ఏమో నా డేట్ ఆఫ్ బర్త్ 1995 ఇయర్ అది. 3 కలిపి ఒకటేసారి వచ్చేసినాయి. ఇక్కడ ఎదురుగా ఒక వాటర్ ఫాల్ ఉంది చూడండి. చాలా బాగుంది వాటర్ ఫాల్. కొంచెమే కనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఇంకో చిన్న బ్రిడ్జ్ వచ్చింది మనకి. ఆ వాటర్ ఫాల్ది అనుకుంటే ఇది కూడా. సూపర్ ఉంది. అటు ఇటు చూద్దామంటే రోడ్డు మిస్ అయిపోయేటట్టుంది. నేచర్ని ఎప్పుడు ప్రెడిక్ట్ చేయలేము మనం. సన్లైట్ వస్తే బాగుండు అనుకుంటాను నేనైతే, ఎందుకంటే వ్యూస్ మంచిగా చూడవచ్చు. ఈ ఫాగ్ అంటే కొంచెం వర్షం వచ్చేటట్టుంది, మబ్బులు ఉన్నాయి. సో ఊటీ బ్యూటీని చూస్తున్నాంలే కానీ పర్ఫెక్ట్గా చూడలేకపోతున్నాం. ఘాట్ సెక్షన్ కూడా సూపర్ ఉంది అసలు, డీసెంట్గా నీట్గా. అండ్ రోడ్డు కూడా మరీ కరుసు లేకుండా కొంచెం మంచిగా ఉంది. రైడ్ ఎక్స్పీరియన్స్ కూడా సూపర్ ఉంటుంది ఇక్కడ. బాబా వ్యూ చూడండి ఎంత బాగుందో. వావ్, సూపర్. బాబా ఎక్సలెంట్ ఉంది లొకేషన్ పైన. ఇక్కడ కొంచెం కనిపిస్తే కావచ్చు, చూపిస్తా చూడండి. సూపర్ ఉంది అసలు లొకేషన్ ఫాగ్తోని. ఆ ఏరియా బాగుంది అసలు. సూపర్ ఉంది పోండి లొకేషన్స్ మాత్రం.
డ్రోన్ షాట్లు సూపర్ వస్తాయి ఇక్కడ. ట్రాఫిక్ ఎక్కువ ఉంది, ఫెస్టివల్ టైం కదా. ఈరోజు సంక్రాంతి చెప్పడం మర్చిపోయినా, January 14th ఈరోజు సంక్రాంతి ఫెస్టివల్. సో ఫెస్టివల్ సీజన్ కాబట్టి రష్ బాగుంది ఇక్కడ. చిన్న బ్రిడ్జ్, ఇట్లాంటి బ్రిడ్జ్లు నేను ఎక్కువ లడాఖ్లో చూసిన, మన సైడ్ చూడడం ఇదే ఫస్ట్ టైం అనుకోండి. బాగుంది బ్రిడ్జ్. మొత్తం పాల సముద్రమే పైన. అయితే పైనుంచి కింద చూస్తే ఎట్లుంటుందో వ్యూ అసలు. మనం 30 కిలోమీటర్స్ పోవాలి కానీ 30 కిలోమీటర్స్కి 1 hour 17 minutes చూపిస్తుంది. వామ్మో, అంటే ఎంత స్లోగా పోతున్నాం మనం.